హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? దోస అండ్ పూరి కాంబినేషన్‌లో ఎలా అయినా తినేసేయొచ్చు. దీన్నైతే దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము. దానికోసం ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని రా స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అది రా స్మెల్ పోయిన తర్వాత టమాటో కూడా వేసేసుకొని టమాటో సాఫ్ట్గా అయిపోయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాక మసాలా కుక్ అయ్యేలోపు శనగపిండి మిక్చర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక 1 స్పూన్ శనగపిండి వేసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని మొత్తం లిక్విడ్ లాగా చేసేసుకోవాలి, లంప్స్ ఏమీ లేకుండా. ఇంకా టమాటోలో కూడా మసాలా అంతా మంచిగా పట్టింది. ఇందాక ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక బిగ్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొరియండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే బేసన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దోసతో సర్వ్ చేస్తున్నాను.